హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సింధు అండ్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక స్వీట్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసాను. అదే మన ఘీ మైసూర్ పాక్. ఈ మైసూర్ పాక్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు అసలు ఎవరైనా ఉంటారా? అయితే ఈ మైసూర్ పాక్ చేసుకోవడం కూడా చాలా ఈజీనే. ఈ చేసే పద్ధతులు కూడా చాలా రకాలే ఉన్నాయి. అందులో ఇది ఈజీ పద్ధతి అనిపిస్తుంది. సో ఈ ఈజీ మెథడ్లో పక్కా మెజర్మెంట్స్తో చూపించేస్తాను. మీరు కూడా చూసేసి ట్రై చేసేయండి. దీనికోసం ప్యాన్ కొంచెం పెద్దగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే పిండి కలుపుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది, అలాగే పొంగిపోకుండా కూడా ఉంటుందన్నమాట. ఆ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని 250 గ్రామ్స్ జల్లించి పెట్టుకున్న శనగపిండిని వేసి స్టవ్ సిమ్లో పెట్టి 10 to 12 మినిట్స్ పాటు కంటిన్యూస్గా కలుపుతూ పిండిని వేయించుకోవాలి. 12 మినిట్స్ వేయించిన తర్వాత పిండి కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తుంది. ఆ టైంలో వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దాన్ని చల్లారడానికి పెట్టేసేయాలి. అది చల్లారేలోగా సేమ్ ప్యాన్లో 450 to 550 గ్రామ్స్ షుగర్ తీసుకొని అందులో 200 ml వాటర్ యాడ్ చేసేసుకొని కరిగించుకోవాలన్నమాట. అంటే పంచదార పాకం పట్టించుకోవాలి. సో ఈలోగా మనకి 350 to 450 గ్రామ్స్ నెయ్యి పడుతుంది. దాన్ని కూడా మెల్ట్ చేసి పక్కన పెట్టేయాలి. ఇక్కడ షుగర్ కరిగిపోయింది. అలా షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత కూడా ఒక 2 to 3 మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉడికించాలి. అలా ఉడికించిన తర్వాతే మనం ముందుగా వేయించుకున్న శనగపిండిని కూడా వేసేయాలన్నమాట. సో ఈ శనగపిండిని వేసినప్పుడు మర్చిపోకుండా స్టవ్ని సిమ్లో అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఆ పిండి అంతా ఉండలు కడుతుంది కదా, అవన్నీ కలుపుకొని ఉండలంతా కరిగిపోవడానికి కొంచెం టైం పడుతుంది. సో ఆ ఉండలు కరగడానికి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఒకవేళ గంటెతో కలపడం కష్టంగా ఉందనుకుంటే ఇలా విస్కర్తో కలుపుకున్నా తొందరగా మెల్ట్ అయిపోతాయి ఉండలన్నీ, ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇలా ఉండలన్నీ కరిగిపోయిన టైంలో మనం ఇందాక కరిగించి పెట్టుకున్న నెయ్యి ఉంది కదా, ఇప్పుడు ఆ స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టేసి ఉంచండి. సో దట్ అది హీట్ అవుతూ ఉంటుంది. ఈ పిండి ఉండలన్నీ కరిగిపోయిన తర్వాత కూడా 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా ఉడికించాలి. అలా 15 మినిట్స్ ఉడికించిన తర్వాతే మనం ముందుగా కరిగించి పెట్టుకున్న నెయ్యి ఉంది కదా, దాన్ని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పటి నుంచి ఈ ప్రాసెస్ అంతా నెయ్యి యాడ్ చేసుకోవడము, కలుపుకుంటూ ఉండడము, నెయ్యి యాడ్ చేసుకోవడము, కలుపుకుంటూ ఉండడము, ఇదే ఉంటుంది ప్రాసెస్. అయితే ఇలా ఒక 3-4 సార్లు గీ యాడ్ చేసుకొని మొత్తం అంతా కలుపుకొని, అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అంచులంతా మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. దానికోసం నాన్ స్టిక్ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇలా 3-4 టైమ్స్ నెయ్యి యాడ్ చేసేసుకొని కలుపుకున్న తర్వాత ఒక 1/4 టీ స్పూన్ సోడా ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి. యాక్చువల్లీ ఈ మొత్తం ప్రాసెస్లో 2 టైమ్స్ యూస్ చేస్తాము. ఇక్కడ ఒకసారి, ఫైనల్ స్టేజ్లో ఒకసారి. ఈ సోడా ఉప్పు వేసుకోవడం వల్ల ఏంటంటే ఆ గట్టితనం పోతుంది, అలాగే ఆ క్వాంటిటీ కూడా డబల్ అవుతుందన్నమాట, ఆ సాఫ్ట్నెస్ వస్తుంది. సో ఇంకంతా నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఎవ్రీ 5-10 మినిట్స్కి 1 లేదా 2 గరిటెల చొప్పున నెయ్యి వేసుకుంటూ ఇలా చుట్టూ అంతా మాడిపోకుండా చూసుకుంటూ కలుపుకోవడమే ప్రాసెస్ అన్నమాట. ఇక్కడ నాకు మైసూర్ పాకం ఆల్మోస్ట్ 75% రెడీ అయిపోయింది అనుకున్నప్పుడు నేను ఇంకొకసారి సోడా ఉప్పు యాడ్ చేసి మళ్ళీ కలుపుకున్నాను. సో ఇక్కడైతే మైసూర్ పాకం గుల్లగా రావడం మొదలైంది. ఈ స్టేజ్కి రావడానికి మొత్తం ప్రాసెస్ నాకు 40 to 50 మినిట్స్ ఈజీగా పట్టింది. సో ఇంకొంచెం గుల్లగా వచ్చిన తర్వాత మనం వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. అయితే ముందుగానే ఏ ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నామో దానికి నెయ్యి రాసి పక్కన పెట్టేసేయాలి. సో ఇప్పుడు రెడీ అయిపోయింది కదా, దాన్ని ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి వేడిగా ఉన్నప్పుడే, లేదంటే చల్లారిపోతే కొంచెం కష్టం అయిపోతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చి మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.